ఒకసారి గెలిచినప్పుడు మరొకసారి గెలవటం ఉండదు. ప్రతిసారి ఓటమి గెలిచినోళ్ళు ఓడతారు, ఓడినోళ్ళు గెలుస్తారు అన్నటువంటి పేరున్నటువంటిది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్. రాజస్థాన్లో ఆ సిస్టమ్ నడిచింది కానీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ ఆ విధానాన్ని తిరగరాసింది. వరుసగా 2 సార్లు విజయం సాధించింది. అయితే రాష్ట్ర స్థాయిలో గెలిచిన స్థానిక సంస్థలు ఓడిపోతుంది అన్నటువంటి ప్రచారాన్ని కూడా తిప్పికొడుతూ వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తూ వస్తుంది. తాజాగా ఉత్తరాఖండ్లో ఓ రకంగా క్లీన్ స్వీప్ చేసిందనాల. జిల్లా పంచాయత్ చైర్మన్ ఎలక్షన్స్లో బీజేపీ 11 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 1 స్థానానికి పరిమితమైంది. అలాగే బ్లాక్ ప్రముఖ్ ఎలక్షన్స్లో బీజేపీ 65, కాంగ్రెస్ పార్టీ 1 లేదు, ఇతరులు 29. ఈ ఇతరులు కూడా బీజేపీ రెబల్సే దాదాపుగా 22 మంది దాకా ఉన్నారట. 7 కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్కు 0 అయింది. కాంగ్రెస్ రెబల్స్ 7 గెలుచుకున్నారు. బీజేపీ 65 గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జిల్లా పంచాయత్ చైర్మన్ అంటే మన జిల్లా పరిషత్ చైర్మన్ల తరహాలో అనమాట. అలాగే బ్లాక్ వచ్చేటప్పటికి మన మండల స్థాయి అనమాట.